బయలుదేరచేయి. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతములలో నీ నివాస స్థలములను తోడుకోవచ్చు. అప్పుడు నేను దేవుని బలిపీఠమునందుకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయి దేవుని ఎదురు చేయడం. దేవా నా దేవ సితారా వాయించు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదు. మంచిది. మనందరము మరి ప్రభువు వరకు సమీపించిన ఆయన కనుక మరి ప్రభు అంటే భోజనములకు సిద్ధపడు. మరి పాపము ఒప్పుదల ఆరాధన క్రమంలోనికి సాగిపోదాం. మీ చేతిలో ఉన్న బ్లూ పుస్తకాలలో 35వ పేజీ నుండి మరి యొక్క క్రమం. పేజీ నెంబర్ 35 పేజీ. మిక్కిలి ప్రియులారా, మనం మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రాత్రి భోజనములకు రావాలని ఉద్దేశించున్నాము. కనుక పరిశుద్ధులైన పౌరులు హెచ్చరించున్నట్లు మనల్ని మనం శ్రద్ధతో పరీక్షించుకొనుట యుక్తమై ఉన్నది. ఎందుకనగా ఎవరు తమ పాపములను వినయముగా ఒప్పుకొందరో, ఎవరు నీతిని గూర్చి ఆత్మనిగతలు కలిగి ఉందరో అట్టి వారిని ముఖ్యముగా ఆదరించి బలపరచుటకై ఈ పరిశుద్ధ సంస్కారం నియమింపబడి ఉన్నది. మనము మనలను ఈ విధంగా ఇట్లు పరీక్షించుకునే ఎడల మన యొక్క పాపమును మరణమును తప్ప మరేదియో కనబడదు. వీరి నుండి మనంతటా మనం ఎంత మాత్రము తప్పించుకోలేము. కావున మన ప్రభువైన యేసుక్రీస్తు మన మీద కనికరం గలవాడై మనకు ప్రతిగా దేవుని పూర్ణ చిత్తమును ధర్మశాస్త్రమును తాను నెరవేర్చటకును మన కొరకును మన విముక్తి కొరకును మరణం పొంది మన పాపముల వలన మనం పొందవలసినదంతయు అనుభవించుటకు ఆయన మనుష్యుడాయన. మనం మరి ఎక్కువ దృఢముగా దీన్ని నమ్మునట్లు మన విశ్వాసం వలన బలపరపబడి ఆయన చిత్తములకు సంతోషపూర్వకముగా విధేయమవునట్లు తన రాత్రి భోజనమును పరిశుద్ధ సంస్కారమును నియమించాడు. దీని యందు తన శరీరము మనకు ఆహారముగాను తన రక్తము పానముగాను అనుగ్రహించుతున్నాడు. కాబట్టి క్రీస్తు యొక్క మాటలను దృఢముగా నమ్మొచ్చు. ఎవరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో త్రాగును వారు క్రీస్తునందును క్రీస్తు వారి యందును జీవించును. వారు నిత్య జీవము గలవారై ఉందురు. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడటకై శిలువ మరణమునందు లేపబడిన సత్యమును బయలుపరచుచు ఆయన జ్ఞాపకార్థముగా దీనిని ఆచరింపడు. మరియు మనం దీనిని బట్టి ఆయన మిగులు హృదయపూర్వకమైన వందనములు చెల్లించుచు మన శిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించి ఆయన మనల్ని ప్రేమించుచున్నట్లు ఆయన ఆజ్ఞ ప్రకారం మనమును ఒకరినొకరు ప్రేమింపబడదు. ఎందుకైనా ఈ ఒకే రొట్టె యందు పాలు పుచ్చుకొనుచు ఈ ఒకే పాత్రలోని తాగుచున్నందున మనందరము ఒక్క శరీరమై ఉన్నాము. ప్రార్థన. సర్వశక్తి గల దేవా, నీకు అందరి హృదయ రహస్యములు కోరికలు స్పష్టముగా తెలిసి ఉన్నవి. దాచబడిన మరుగైనది ఏదీ లేదు. మేము నిన్ను పరిపూర్ణముగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును సరైన రీతిని కనపరచినట్లు మా హృదయాలోచనలను నీ పరిశుద్ధ ఆవేశం వలన పవిత్రపరచమని నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. హృదయమును పరిశోధించడు సర్వశక్తి గల దేవుని సమ్ముఖమందు నేను మిమ్మల్ని అడుగున్నదేమనగా, మీరు స్వాభావికముగా పాపులన్నీయు చేయవలసిన మేలు చేయక చేయడానికి కీడు చేయొచ్చు తలపుల వలనను మాటల వలనను క్రియల వలనను మీ రక్షకుడు దేవునికి దుఃఖమును కోపమును కలగజేసిరనియు అందువలన ఆయన శిక్షా విధికి న్యాయముగా పాత్రులనియు మీరు నిజముగా గ్రహించి దుఃఖించుచు ఒప్పుకొనుచున్నారా? యేసుక్రీస్తు పాపులను రక్షించుటకు ఈ లోకమునకు వచ్చిననియు ఆయన నామమున విశ్వాసం ఉంచు వారందరికీ పాప పరిహారం కలుగుననియు నిశ్చయముగా నమ్ముచున్నారా? అలాగైతే మీరు సకల పాపము నుండి విముక్తి పొందవలని ఆసక్తితో కోరుచు క్రీస్తు నిమిత్తము మీ పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మిమ్మల్ని పవిత్రపరచుట పరలోకమందున మీ తండ్రి యొక్క దయగల చిత్తమని మీరు రూఢిగా నమ్ముచున్నారా? ఇంతటి నుండి పరిశుద్ధాత్మకు విధేయులై సమస్త పాపమును ద్వేషించి విడిచిపెట్టి దేవుని సన్నిధిని అందుకున్నట్లుగా జీవించుచు హృదయమునందును ప్రవర్తన యందును పవిత్రముగా ఉండుటకు దినదినము ప్రయత్నింపవలనని నిశ్చయించుకుంటున్నారా? మనము వినయముగా దేవుని యొక్క పాపములను ఒప్పుకొని ప్రభువైన యేసుక్రీస్తు మూలమున మన
మనకు క్షమాపణ దయచేయమని ఆయనను వేడుకోతూ మనందరం కలిసి ఓ దేవా, మా పరలోక తండ్రి, నేను నీకు విరోధముగా అనేక విధమైన ఘోర పాపం చేసి ఉన్నాను. నా పాపము నేను సంపూర్ణంగా గ్రహించలేను, కానీ నీకంతయు స్పష్టముగా తెలిసేయటది. నా బాహ్య జీవితంలోనూ ఆంతరంగిక జీవితంలోనూ లెక్కలేని ఘోర పాపం చేసి ఉన్నానని నీ ఎదుట ఒప్పుకొంచున్నాను. మరియు నేను పశ్చాత్తాపడుచు నా దోషము గురించి మనస్ఫూర్తిగా దుఃఖించు నీ మితిలేని కృపను బట్టి నన్ను కరుణించి నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నా పాపములను మన్నించి కృపతో నా బలహీనతను తొలగించమని నేను వేడుకొనుచున్నాను. పరలోకమందున మన తండ్రి అయిన సర్వశక్తి గల దేవుడు మన యందు కనికరముంచి తన ప్రియ కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రమ, మరణ, పునరుత్థానముల వలన మన పాపములన్నీ క్షమించుచున్నాడు. మరియు క్రీస్తు ప్రభుని సంఘం యొక్క కాపరినైన నేను ఆయన ఇచ్చిన అధికారం బట్టి మీరు నిజముగా పశ్చాత్తాపడి ఆయన యందు విశ్వాసం ఉంచి వారందరి పాపములు సంపూర్ణముగా క్షమింపబడి ఉన్నవని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ప్రకటించుచున్నాను. అయితే ఆ అధికారమును బట్టి పశ్చాత్తాపము లేని అవిశ్వాసులకు నేను తెలియచేయదేమనగా, అటువారు పశ్చాత్తాపం లేని స్థితిలో ఉన్నంత కాలము దేవుడు వారి పాపములను క్షమింపడు. మరియు కృపాదినము అంతము దాకా నిజ పశ్చాత్తాపము లేకయు క్రీస్తునందు విశ్వాసం ఉంచకయు ఉన్న ఎడల దేవుడు నిశ్చయముగా వారి దోషములను వారి మీదికి రప్పించడం. పరిశుద్ధ వారంలోని గురువారంకై ఏర్పాటు చేయబడినటువంటి ప్రారంభ గీతమోత్సవాలు మన ప్రభు అయిన క్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగు కాక, రక్షణయు జీవమును పునరుద్ధానము ఆయన యందు కలవు. ఆయన వలననే మనము విమోచింపబడి స్వతంత్రమగుదుము. దేవుడు మమ్మల్ని కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక. ఆయన తన ముఖకాంతి మన మీద ప్రకాశింపచేయునుగాక.
ఓ ప్రభు అయిన దేవ, నీ శ్రమలను జ్ఞాపకం చేసుకున్నట్టుకై ఆశ్చర్యకరమైన సంస్కారమును మాకు అనుగ్రహించున్నావు. మేము ఆ నీ శరీర రక్త సంస్కారములను యోగ్యముగా పుచ్చుకొని నీ విమోచన పత్రము మా ఎంతెన్నప్పుడు కనబరచడానికి దయచేయమని తండ్రితోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగయుగములు జీవించు పరిపాలించు అన్నట్టు నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రతి సమయంలో అన్నిటి జరుగుతాయి. కూర్చొని ఏర్పాటు చేయబడినటువంటి బైబిల్ పాఠములు చదువుతాము. మొదటిగా పత్రిక పాఠముగా భక్తులైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి 32వ వచనం వరకు అనిత సౌజన్య గారు వచ్చి చదివి వినిపించవచ్చు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి 32వ వచనం వరకు చదువుతున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23